యూపీవీసీ రేకులు ప్రజెంట్ అందరూ ఎక్కువగా ఇళ్ళకి యూపీవీసీ రేకుల్ని ఉపయోగిస్తున్నారండి. ఇవి యూజ్ చేసుకోవడం వల్ల మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటన్నట్లయితే హీట్ ఇన్సులేషన్ అన్నమాట. నార్మల్ రేకులతో కంపేర్ చేసుకున్నట్లయితే మీకు హీట్ అనేది ఎక్కువ జనరేట్ చేస్తూ ఉంటాయి. ఈ రేకులు అనేవి మనకి కిందకి వేడిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే రైనీ సీజన్ లో వర్షం పడేటప్పుడు నార్మల్ రేకులు టపటపామని సౌండ్స్ అనేవి ఎక్కువగా చేస్తుంటాయి. వీటిలో ఆ సౌండ్స్ కూడా చాలా తక్కువగా రావడం జరుగుతుంది. అలాగే ఐరన్ రేకులతో కంపేర్ చేసుకున్నట్లయితే వర్షాకాలం గానీ మనకి ఏదైతే శీతాకాలం ఉంటుందో అలాంటి సీజన్ లో ఎక్కువగా లోపలికి చెమ్మ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ రేకులు యూజ్ చేసుకోవడం వల్ల రాదు. అలాగే ఈ రేకుల యొక్క థిక్నెస్ అనేది మనకి 2.5 mm నుంచి 3 mm వరకు కూడా రావడం జరుగుతుంది కాబట్టి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మీరు ఏదైనా ఫామ్ హౌస్ లు అలాంటివి నిర్మించుకున్నప్పుడు కొబ్బరి బొండాలు అలాంటివి ఏమన్నా ఈ రేకుల పైన పడినా కూడా ఇవి తట్టుకొని నిలబడగలవు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కోతులు మంకీస్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటివి వీటిపైన జంప్ చేసినా కూడా ఈ రేకులకి ఎటువంటి డ్యామేజ్ అనేది అవ్వదు. వీటి యొక్క లైఫ్ కూడా మనకి 15 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు కూడా రావడం జరుగుతుంది. మోడర్న్ అండ్ స్టైలిష్ లుక్ లో ఈ యూపీవీసీ రేకులు అనేవి మనకి ఇప్పుడు ఎక్కువగా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. వీటి యొక్క ప్రైజెస్ కూడా మనకి